చాలా మంచిది. మరొక దినాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే చేరువచ్చి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులైనటువంటి సోదర సోదరీమణులైన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ప్రేమతో కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? మరి ఈరోజు మరొక అద్భుతమైనటువంటి అంశాన్ని నిత్యత్వం గురించి మనం ఆలోచించేద్దాం. గత తరగతిలో మనము నిత్యత్వమునకు కావలసింది ఏందన్న అంశాన్ని విన్నాము. మరి ఇప్పుడు నిత్యత్వములో వ్యక్తులు ఎవరెవరున్నారు? నిత్యత్వములో వ్యక్తులు ఎవరు? అన్నటువంటి ఆలోచన ఈరోజు చేద్దాం ప్రియులారా. నిత్యత్వం అంటే నేను ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చాను. నిత్యము ఉన్నటువంటి లోకము, శాశ్వతమైనటువంటి లోకము, అంతం లేని లోకము అని మనం ఆల్రెడీ విన్నాము. ఆ నిత్యత్వంలో ప్రస్తుతానికి ఎవరెవరు ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే నిత్యత్వంలో వ్యక్తులు ఎవరు అని. రైట్. వ్యక్తులంటే నిత్యత్వం అంటే చూసాము. వ్యక్తి అనగానేమి? వ్యక్తి అనే పదానికి అర్థం ఏంటంటే, వ్యక్తి అనంటే ఆలోచించువాడు, అనుభూతి చెందువాడు, ప్రవర్తించువాడు అని అర్థం అండి. వ్యక్తి అంటేనే 3 పదాల యొక్క కలయిక. ఆలోచించేవాడు, అనుభూతి చెందువాడు, అలాగూ ప్రవర్తించువాడిని వ్యక్తి అంటారు. నిత్యత్వములో వ్యక్తులు ఎవరు మరి? ఎవరెవరు ఆలోచిస్తారు? ఎవరు అనుభూతి చెందుతారు? ఎవరు ప్రవర్తిస్తారు అని మనం చూడగలిగితే అసలు వ్యక్తులు ఎవరో మనకు అర్థమవుద్ది. సో నిత్యత్వంలో వ్యక్తులు ఎవరై ఉన్నారు? అనంతమైన లోకములో ఎవరు వ్యక్తులై ఉన్నారు అని అంటే, ఒకటి నెంబర్ 1 తండ్రి అయిన దేవుడు, ఆయన ఒక వ్యక్తి. నెంబర్ 2 ఆయన కుమారుడైన క్రీస్తు, ఆయన ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఒక వ్యక్తి. అపవాది కూడా ఒక వ్యక్తియే, మానవుడు కూడా ఒక వ్యక్తియే అని అంటే దాని అర్థం, ఆ వ్యక్తి అన్నటువంటి అర్థాన్ని నేను వివరించాలనుకుంటున్నాను. తండ్రి అనే దేవుడు వ్యక్తి. వ్యక్తి అంటే ఆలోచించువాడు, అనుభూతి చెందువాడు, ప్రవర్తించువాడని. ఆలోచిస్తున్నాడా లేదా తండ్రి? అద్భుతమైనటువంటి ఆలోచనకర్త. పేరే ఆయనకు ఆలోచనకర్త అని. ఏమంటే ఆలోచించువాడు. ఆలోచించిన దానికి తగ్గట్టు ప్రవర్తిస్తాడు. ఉదాహరణకి ఆయన ఆలోచనలో అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలి. ఆ కుమారులు కుమార్తెలను పొందుట కొరకు ప్రవర్తిస్తున్నాడు. అర్థమవుతుందా? అనుభూతి చెందుతున్నాడు. ఆలోచించాడు, ఆలోచన తగ్గట్టు అనుభూతి పొందుతున్నాడు, అనుభూతికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆలోచన అంటే తెలుసు. ఒక కార్యక్రమాన్ని ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే దాన్ని ఆలోచన పుట్టే ఒక అంశం అది. ఇక అనుభూతి అనంటే 2 రకాలుగా అనుభూతి చెందవచ్చు. అనుభూతి అంటే ఇదిగో మీకు 3 కోట్ల ఆస్తి లాటరీలో వచ్చిందనంటే ఆ వ్యక్తి ఎలాగూ స్పందిస్తాడు? ఆ స్పందనే అనుభూతి. అమ్మా అని. అదే సాడ్‌నెస్ అంటే అయ్యో! దీనిని అనుభూతి అంటారు. సో అనుభూతి 2 రకాలు పొందొచ్చు. ఆనందం పొందొచ్చు, దుఃఖము పొందొచ్చు. అలాగూ దేవుడు ఒక వ్యక్తి అయితే ఆయన కూడా ఆలోచించేవాడు, ఆయన కూడా అనుభూతి చెందువాడు, అలాగున ప్రవర్తించువాడు. ఆయనకు అనేక మంది కుమారులు కావాలి. ఇది ఆలోచన. ఆ కుమారులు వస్తే అమ్మ సంతోషించాడట అనుదినము ఏదైనా వనములో. ఇక ప్రవర్తించడము, ఆయన ద్వారా అనేక మంది కుమారులు కుమార్తెలను పొందుట కొరకు ఆయన ప్రవర్తించినట్టు చూడగలము. అందుకని ఆయన్ని వ్యక్తి అని అనగలిగాము. ఆలోచించువాడు, అనుభూతి చెందువాడు, ప్రవర్తించువాడిని మనము వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? అలాంటి వ్యక్తులు ఎవరున్నారు పరలోకంలో అంటే తండ్రి అయిన దేవుడు వ్యక్తిగా ఉన్నాడు. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు దేవుడు కూడా వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తి అయి ఉన్నాడు. చాలామంది వ్యక్తిగా ఉన్నది తండ్రి అయిన దేవుని ఒప్పుకుంటారు.
యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటారో, కానీ పరిశుద్ధాత్మ దేవుని ఒక వ్యక్తిని చాలామంది అంగీకరించరు. ఐ మీన్ ఎందుకు అంగీకరించరు అనంటే, దాన్ని ఒక శక్తితోనే పోలుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తిమంతుడే. ప్లస్ ఆయన వ్యక్తి కూడా. సో, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వివరణ మీకు వచ్చినప్పుడు దీన్ని కూలంకుషంగా మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైన వాళ్ళారా, ఆయన ఒక వ్యక్తి. ఆయననే పదం వ్యక్తిని సంబోధించే క్రియ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన అనే పదం శక్తికి ఉపయోగించరు, వ్యక్తికి ఉపయోగిస్తారు. అలాగూ వ్యక్తి ఎవరెవరు అనంటే, నిత్యత్వంలో ఎవరయ్యా వ్యక్తులు ఉన్నారు అనంటే, తండ్రి అయిన దేవుడు వ్యక్తిగా ఉన్నాడు, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు దేవుడు వ్యక్తిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తి అయి ఉన్నాడు. ఇంకా ఎవరు అలాగ ఆలోచించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అక్కడనంటే, అవునండి, అపవాది కూడా ఓ వ్యక్తి నుండి. ఎందుకంటే వాడు కూడా ఆలోచిస్తాడో, వాడు కూడా అనుభూతి చెందుతాడో, వాడు కూడా ప్రవర్తిస్తాడు. చూసారా? కాకపోతే ఏమండి, వ్యక్తి 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకటి మంచిని ఆలోచించే వ్యక్తి, మంచిని అనుభూతి చెందే వ్యక్తి, మంచిని ప్రవర్తించే వ్యక్తి. రెండోది చెడును ఆలోచించే వ్యక్తి, చెడును అనుభూతి చెందే వ్యక్తి, చెడును ప్రవర్తించే వ్యక్తి. వాడి పేరే అపవాది. అంటే 2 రకాల వ్యక్తులు ఉన్నారు. సో, ఏదేమైనా పరలోకములో నిత్యత్వములో వ్యక్తులు ఎవరెవరు అనంటే, సవివరంగా ఈ మాటలను మనం చూడగలము. ఏమండి, ఆ వ్యక్తులను మనం పరిశీలించినప్పుడు, దైవత్వములో ఉన్నటువంటి వ్యక్తులను పరిశీలించినప్పుడు వారి ప్రవర్తన బయటపడుతుంది. తండ్రి అయిన దేవుడు ఏమండి పెద్ద ఆలోచనకర్త. జరిపి ఆయనకు అనేక మంది కుమారులు, కుమార్తెలతో కూడుకున్న కుటుంబం కావాలనుకున్నట్టు మనం చూడగలము. ఆయన పరలోకమందు ఉన్నాడు. అర్థమవుతుందా? అలాగే ఆయన కుమారుడైన క్రీస్తు యేసువారు తండ్రి యొక్క ఆలోచనను నెరవేర్చడానికే ఆయన శరీరధారిగా భూమి మీదకు వచ్చి, తండ్రి యొక్క చిత్తమనంతా అనగా ఆయన ఆలోచన అంతా ఆయన నెరవేర్చిన ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన భూమి మీద కనబడుతున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, అతను కూడా తండ్రి యొక్క చిత్తమును లేదా తండ్రి యొక్క ఇష్టమును, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కొరకే ఆయన కూడా భూమి మీదకు వచ్చి, క్రీస్తు తరువాత ఆయన ఇప్పుడు మనలో ఉండి సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తిగా మనలో ఉన్నాడు అని. అయితే అపవాది కూడా వ్యక్తి అని చెప్పాం కదా. వీడు ఎలాంటి పని చేస్తూ ఉన్నాడు అనంటే, వీడు ఆది నుండే వీడు నరహంతకుడై ఉండి వీడు సత్యమందు నిలిచినవాడు కాడు. చూసారా? వీడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడుగా అతన్ని మనం గుర్తించగలము. వాడు మంచి వ్యక్తి కాదు, వాడు చెడ్డ వ్యక్తి. సో, అట్టి వ్యక్తిత్వమును కలిగిన వారు ఎక్కడ ఉన్నారంటే నిత్యత్వములోనే ఉన్నారు. ఏంటండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అపవాది చూసారా, వాడు కూడా వ్యక్తి వాడు కూడా వాడుకున్న వ్యక్తిత్వము మీరు గమనించారు. దేవునికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కూడా మనం గమనించాము. ఇంతకీ దేవునికి ఏం కావాలి? ఆ నిత్యత్వానికి ఎలాంటి వ్యక్తులు కావాలి? ఎలాంటి వ్యక్తులు ఉన్నారని అంటే, నిత్యము తండ్రితో ఆనందించే తండ్రి లాంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తులు కావాలని పరలోకం ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉంది. సో, వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా పరలోకం కొరకు పుట్టినవారు. ఆ పరలోకానికి వెళ్ళాలని అంటే పరలోకానికి కావాల్సిన వ్యక్తిత్వం మనకు కావాలి కదా. దేవుని లాంటి గుణలక్షణము, దాన్ని పరిశుద్ధత, నిర్దోషత్వం మనం అన్నారు కదా. ఆ పరిశుద్ధత, నిర్దోషత్వం మనకు ఉందా? అవి లేవు. ఎందుకు లేవు అని అంటే, వాటిని సంపాదించుకున్న దాన్ని కూడా పోగొట్టే భయంకరమైన దుర్మార్గుడు. గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని అపవాది తిరుగుచు అది గుచ్చి కొంతమందిని గాలములు గుచ్చి తన వలలో వేసుకుని ఆయన గంతులు వేసి సంతోషిస్తూ ఉన్నట్టు మనం చూడగలము. నా ప్రియమైన వాళ్ళారా,
ఆ నిత్యత్వంలో ఉన్న వ్యక్తుల కొరకు బ్రతకండి. ఆ నిత్యత్వంలో నువ్వుగా ఒక వ్యక్తిగా ఉండు కొరకు నువ్వు ఆలోచించు. సో, తండ్రి అయిన దేవుడు వ్యక్తి అని గమనించాము నిత్యత్వంలో. ఆయన కుమారుడైన క్రీస్తు కూడా వ్యక్తిత్వము వ్యక్తి అని గమనించాము. పరిశుద్ధాత్మ దేవుని కూడా వ్యక్తి అని గమనించాము. అపవాది కూడా ఒక వ్యక్తి అని గమనించాము. ప్రముఖమైనది నాలుగవది ఎవరు ఆ వ్యక్తి అనంటే మనమే. ఈ మానవులు కూడా వ్యక్తులేను. ఐ మీన్ దేవునిలో నుండి వచ్చినటువంటి ఈ మానవుడు కూడా ఒక వ్యక్తియే. అంటే ఆలోచించేవాడు, అనుభూతి చెందువాడు, ప్రవర్తించువాడు. సో, మన ఆలోచన, మన అనుభూతి, మన ప్రవర్తన ఎలాగుందే దేవుని వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తితో పోలి ఉందా? అపవాది యొక్క వ్యక్తిత్వమును పోలిన వ్యక్తిత్వంలో ఉందా? అంటే చెడునే ఆలోచిస్తావా? చెడునే అనుభూతి చెందుతున్నావా? చెడులా ప్రవర్తిస్తున్నావా? లేదా మంచిలా ఆలోచిస్తున్నావా? మంచిలా అనుభూతి చెందుతున్నావా? మంచిలాగా ప్రవర్తిస్తున్నావా? ఈ రెండింటిలో ఈ మానవులు నేడు ఎక్కువ మంది ఎవరున్నారు? ఒక్కడును లేడు. నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమ అంటే వ్యక్తిత్వము. ఆ వ్యక్తిత్వమును పొందలేకపోయిరి. ఇది బాధ. ఇప్పుడు ఈ ప్రసంగం ఎందుకయ్యంటే, ఆ నిత్యత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో, అలాంటి వ్యక్తుల యొక్క గుణలక్షణాలను సంపాదించుకున్న నువ్వు ఒక వ్యక్తిగా మారాలనేదే పాఠంలోని ముఖ్య ఉద్దేశము. ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరి ఎవరు కావాలి అంటే, ఆయన లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఈనాడు అనేక మంది కుమారులు, కుమార్తెలుగా పిలువబడి మానవులు కావాలి. అందుకు నువ్వు సిద్ధమా సోదరా? నువ్వు కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం గురించి ఆలోచించాలని, అలాంటి వ్యక్తిగా మీరు కూడా మారాలి అని, అదిగో అపవాది లాంటి వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి దైవత్వమునకు సంబంధించిన వ్యక్తులా మీరందరూ మారి రూపుదిద్దుకొని ఆ నిత్యరాజ్యాన్ని చేరుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.